12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల హడావిడి అంతా ఇంత కాదు. భక్తులు, వ్యాపారులు, పూజారులు, అధికారులు ఇలా అన్ని వర్గాల వారు పుష్కరాల్లో ఊపిరి సలపనంత బిజీ అవుతారు. వీరే కాదు, పుష్కరాల సీజన్లో ఇంకో బ్యాచ్ కూడా చాలా బిజీగా ఉంటుంది. అదే దొంగల బ్యాచ్. వీరికి కూడా పుష్కరాల్లో చేతి నిండా పనే. వీరి కళ్ళన్నీ జనం జేబుల్లోని పర్సులు, మహిళల మెడపై ఉండే బంగారు ఆభరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఏపీ పుష్కరాల్లో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా భక్తులను దోచేసుకుంటున్నారు. విజయవాడలో ఇప్పటికే దొంగలు చాలా మందిని దోచేశారు. జేబులు కొట్టేయడం, సామాన్లు దొంగిలించడం వంటివి చేస్తున్నారు. వారిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దొంగల బెడదతో రాష్ట్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థను భారీ ఎత్తున పెంచింది. దీంతో ఓ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 88 మంది అంతర్రాష్ట్ర దొంగలు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దొంగల ముఠాలో 57 మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరిలో ఏపీకి చెందిన దొంగలు కూడా ఉన్నారు. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలు దొంగల బ్యాచ్ స్థావరాలకు పెట్టింది పేరు. దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు రంగంలోకి దిగారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలలో చేతివాటం చూపుతున్నారు. తమతో సత్సంబంధాలు ఉండే చిన్నపాటి దొంగల ద్వారా ఆశ్రయం పొంది భక్తులను దోచుకుంటున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు, స్థానిక దొంగల మధ్య ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చోరీలు జరుగుతున్నాయి. అదెలా అంటే, షెల్టర్ ఇచ్చిన వారికి అద్దె రూపంలో డబ్బు చెల్లించేలా కాదండోయ్, వారు కాజేసిన సొమ్ములో కొంత వాటా ఇచ్చేలా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీస్ బాసుల చెవికి చేరింది. దీంతో పోలీసులు మొదట కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు.